హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రసూల్ బీ డిజైన్స్. ఈ వీడియోలో మీషోలో, ఫ్లిప్కార్ట్లో చిన్నపిల్లలకి శారీస్ని ఆర్డర్ పెట్టినప్పుడు దాని మీద బ్లౌజ్ అయితే కుట్టి రాదండి. క్లాత్ అయితే ఇస్తారు. ఆ క్లాత్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేనండి ఆ శారీ. దాని మీదకి బ్లాక్ కలరు చెమ్కీలతో ఇలాగా బ్లౌజ్ క్లాత్ అయితే ఇచ్చారు. ఇది లైనింగ్ క్లాత్ నేను 1 మీటర్ తీసుకున్నానండి. ఈ 1 మీటర్ని సోక్స్ చేసి ఐరన్ చేసుకొని క్రాస్ పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నాకు ఆది బ్లౌజ్ ఏం లేదు, అందుకోసం డ్రెస్ని తీసుకున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేటప్పటికి 11 ఇంచులు, 10 ఇంచులు ఉంది, ఎక్స్ట్రాగా 1 ఇంచుని తీసుకున్నాను. తర్వాత చెస్ట్ లూజు 11.5 ఉంది. తర్వాత నడుము లూజుని మెజర్ చేశానండి, 11.5 ఇంచులు ఉంది. తర్వాత ఆర్మ్ హోల్ లూజుని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేటప్పటికి 5.5 ఇంచులు ఉంది. ఈ 4 మార్కింగ్స్ని యూజ్ చేసుకొని లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకుందాము. ముందుగా నేను బ్లౌజ్ పొడవు వచ్చేటప్పటికి 12.5కి మార్కింగ్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకి 11 ఇంచులు కదా, 11 ఇంచులో 1.5 అనేది నేను ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ఈ 1.5 ఇంచుల్లో 1 ఇంచ్ అనేది కింద పైన స్టిచ్చింగ్ కోసం వెళ్తుంది. ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. అది ఎందుకంటే బ్లౌజ్ కింద వైపు కొంచెం పెద్ద పట్టి పెట్టుకోవడానికండి. తర్వాత ఇక్కడ నేను షోల్డర్ని అయితే మార్క్ చేస్తున్నాను. 4.5కి మార్కింగ్ చేశాను. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ అయితే మార్క్ చేస్తున్నాను. అది నేను 4.5 ఇంచులకి తీసుకున్నాను. ఈ మార్కింగ్ చేసుకున్న వీటన్నిటిని స్కేల్తో ఈ విధంగా అయితే డ్రా చేశాను. తర్వాత చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్కి డ్రా చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ స్ట్రిప్ని కొలిచానండి. కొలిస్తే నాకు 2.5 వచ్చింది స్టిచ్చింగ్తో కలుపుకొని. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ని అయితే నేను 3.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్టేనండి నేను కట్ చేస్తున్నాను, బ్యాక్ పార్ట్ కట్ చేయట్లేదు. ఇప్పుడు డీప్ 3.5కి మార్కింగ్ చేసిన తర్వాత అక్కడ నుంచి 2 ఇంచులకు మార్క్ చేసి వాటిని జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే నేను యూ షేప్ వేస్తున్నాను. కర్వ్ స్కేల్ ఇలా యూజ్ చేసుకున్నాను, లేదా మీరు నార్మల్గా హ్యాండ్తోనైనా డ్రా చేసుకోండి. నెక్స్ట్ నేను చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి 5.7 ఆర్ 5.8 మార్క్ చేసుకోవాలి. అది ఎలా అంటే చెస్ట్ లూజు 11.5 వచ్చింది కదా, 11.5 డివైడెడ్ బై 2 వేయండి. అప్పుడు ఎంత వస్తే అంత మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రాగా 1.5 మార్క్ చేసుకోవాలి. కింద వైపు నడుము లూజు కూడా అంతేనండి, 11.5 డివైడెడ్ బై 2 వేస్తే ఎంత వచ్చిందో అది మార్క్ చేసి ఎక్స్ట్రాగా 1.5 మార్క్ చేసుకొని ఆ మార్కింగ్స్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చంక షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. చంక షేప్ డ్రా చేసిన తర్వాత పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం కుట్టు కోసం వదిలిపెట్టి అక్కడ నుంచి మీరు ఆర్మ్ హోల్ లూజ్ని అయితే చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా 5.5 రావాలండి. నెక్స్ట్ నేను మార్కింగ్ చేసుకున్న విధంగా క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర ఒక టక్ మార్క్ అయితే కన్ఫర్మ్గా ఇవ్వండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కోసము క్లాత్ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు డబల్ ఫోల్డ్ మీదే ఫోల్డ్ చేయండి. కాకపోతే క్లోజింగ్స్ అనేవి మనకి ఆపోజిట్లో, ఓపెనింగ్స్ అనేవి మనకి ముందు వైపు ఉండేలాగా పెట్టుకోవాలి. ఆ ఓపెనింగ్స్ దగ్గర నుంచి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ని డ్రా చేసుకొని అక్కడ నుంచి మనం ముందు కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకొచ్చి ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా అది ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోండి. నేను ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్ అనేది ఇచ్చానండి. ఇప్పుడు హ్యాండ్స్ని అయితే కట్ చేద్దాము. హ్యాండ్స్ కోసము క్లాత్ని తీసుకుని 4 మడతల మీద ఫోల్డ్ చేశాను. ఫోల్డింగ్స్ నా వైపుకి, నాకు ఆపోజిట్లో ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి 4 ఇంచులకు మార్క్ చేశాను. హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 4 ఇంచులకు మార్క్ చేశాను. ఆ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచులకి ఖర్చు కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేశాను. హ్యాండ్ పొడవు 4 ఇంచులు కదా, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను. అది ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం అండి. ఇప్పుడు మొత్తము హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి 4.5 ఇంచులు. ఈ 4.5 ఇంచుల్ని ఇంకొంచెం ముందుకి మార్క్ చేశాను. ఆ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేస్తున్నాను. హ్యాండ్ డౌను 2.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఈ 2.5 ఇంచులకి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, అటు సైడ్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి స్కేల్ని యూజ్ చేసి. ఇప్పుడు హ్యాండ్ పొడవు 4.5కి మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని అయితే పెట్టేసుకుని 5.5 ఇంచులకి ఆ లైన్ మీదకి డ్రా చేసుకోవాలండి. హ్యాండ్ డౌన్కి లైన్ మార్క్ చేశాను కదా, అక్కడి నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేశాను. అది ఎక్స్ట్రాగా ఖర్చు కోసము. ఈ 5.5 అనేది ఎగ్జాక్ట్గా ఎలా అంటే
ఆర్మ్ హోల్ లూజ్ మనకి ఎంత ఉంది 5.5 కదా, ఆ 5.5ని అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 4.5 పొడవు పెట్టుకున్నాను కదా, అక్కడ నుంచి 1 ఇంచుకి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్ని అయితే డ్రా చేశానండి. ఇలాగ డ్రా చేసిన తర్వాత మార్కింగ్ చేసుకున్న విధంగా క్లాత్ని అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత సెంటర్కి ఒక టక్ మార్కు, తర్వాత ఆర్మ్ హోల్ లూజు దగ్గర ఒక టక్ మార్క్ ఇవ్వాలి. టక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలాగ డబల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేశాను. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్గా ఇలాగ ప్లేస్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడేమో క్లోజింగ్ సైడ్ పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ని, బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఓపెనింగ్ సైడ్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మీకు చెప్పడం మర్చిపోయాను, బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఉక్సులను అయితే స్టిచ్ చేస్తున్నాను. అందుకోసము బ్యాక్ సైడ్ ఓపెనింగ్స్ కల్లీ క్లాత్ని పెట్టుకొని కట్ చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ ఏమో క్లోజింగ్ సైడ్ క్లాత్ని పెట్టుకొని కట్ చేసుకున్నానండి. ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని మెయిన్ క్లాత్ని అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ కోసము మెయిన్ క్లాత్ని కూడా మిడిల్లోకి ఎగ్జాక్ట్గా సగానికి కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ని కూడా కట్ చేసుకున్నాను. మీకు హ్యాండ్స్కి క్లాత్ సరిపోతేనే మెయిన్ క్లాత్ కట్ చేసుకోండి, లేకపోతే ఇంకా మీరు స్లీవ్లెస్గా డిజైన్ చేసుకోవడమేనండి. నెక్స్ట్ ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. దీనికోసము ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేటప్పటికి రైట్ సైడ్ పెట్టుకొని దాని మీద నుంచి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలాగా పిన్స్ పెట్టుకొని క్లాత్ మూవ్ అవ్వకుండా ఇలాగ స్టిచ్ చేస్తున్నాను. నేను ఇక్కడ నెక్కి ఎటువంటి డిజైన్ కానీ పైపింగ్ కానీ ఏమీ పెట్టట్లేదు కదా, అందుకోసం లైనింగ్ మెయిన్ క్లాత్ ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత నెక్ దగ్గర టక్ మార్క్స్ అయితే ఇవ్వండి. ఈ టక్ మార్క్స్ ఇవ్వడం దగ్గర ఎగ్జాక్ట్ మూలల దగ్గర అయితే కన్ఫామ్గా టక్ మార్క్ ఇవ్వాల్సిందేనండి. ఇది రౌండ్ షేప్ కదా, అందుకోసం టక్ మార్క్ ఇచ్చిన తర్వాత క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి నెయిల్తో రబ్ చేసుకొని దాని మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజు బ్యాక్ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కూడా మళ్ళీ 2 పార్ట్స్గా కట్ చేసుకున్నాను కదా, కట్ చేసుకున్న క్లాత్ని తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి రైట్ సైడు, లైనింగ్ క్లాత్ వచ్చేటప్పటికి పై వైపున పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఏమన్నా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత టక్ మార్క్స్ అయితే ఇచ్చి క్లాత్ని టర్న్ చేసి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ యూ షేప్ ఇచ్చి ఒక సైడు ఉక్సులు కనుక పెట్టుకున్నారనుకోండి, ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మీరు దీన్ని శారీ మీదకైనా యూజ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ని, లేకపోతే దీనికి సపరేట్గా లెహంగాని డిజైన్ చేసుకుని దాని మీదకైనా పేరప్ చేసుకోవచ్చు. మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను షోల్డర్స్ని అయితే జాయిన్ చేస్తున్నాను. షోల్డర్స్ కూడా నేను ఇక్కడ డిఫరెంట్ వేలో జాయిన్ చేస్తున్నానండి. ఇది బొటిక్ లెవెల్లో ఈ విధంగా స్టిచ్ చేస్తారు. దీని స్టిచ్చింగ్ వీడియో నేను మీకు సపరేట్గా అప్లోడ్ చేస్తానండి, ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలనేది. ఎందుకంటే ఇక్కడ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందని నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను. ఈ విధంగా కనుక మీరు షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటే మీకు ఎక్కడ పోగులు కనిపించవండి, ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సైడు షోల్డర్ని అయితే జాయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయబాకండి, ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను కన్ఫామ్గా రెస్పాండ్ అయితే అవుతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేశారనుకోండి, నాకు ఇంట్రెస్ట్ ఉంటుందండి వీడియోస్ ఇంకా పెట్టాలి, జనాల్లోకి వెళ్తుంది నా వీడియో, ఇంట్రెస్ట్గా ఉన్నారు జనాలు చూడడానికని నేను కూడా కొన్ని ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని అయితే అటాచ్ చేస్తున్నాను. నెక్ సైడ్ ఆల్రెడీ కుట్టేశాను కదా, రిమైనింగ్ సైడ్స్ నేను స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్నే కట్ చేయండి, అది కూడా ఎక్స్ట్రాగా ఉంటేనే కట్ చేయండి. లైనింగ్ క్లాత్ అంటే ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంతే కట్ చేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఉక్సులు కాజా పట్టీల కోసము
క్లాత్ని కట్ చేస్తున్నాను. క్లాత్ వెడల్పు వచ్చేటప్పటికి 1.5 ఇంచులు, పొడవు అనేది బ్లౌజ్కి ఎంతైతే కావాలో అంతే తీసుకోవాలి. ఇప్పుడు ఆ పట్టీని మెయిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ పెట్టుకొని పట్టీ క్లాత్ అనేది దాని మీద పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఇక్కడ నేను ఉక్సుల కోసము స్టిచ్ చేశాను కాబట్టి పట్టీ క్లాత్ అనేది మొత్తం టర్న్ చేసి స్టిచ్ వేశాను. ఇప్పుడు కాజా పట్టీ కోసము క్లాత్ని స్టిచ్ చేస్తున్నాను. దానికోసం 1.5 ఇంచు వెడల్పుతో క్లాత్ని తీసుకున్నాను కదా, ఆ క్లాత్ని మెయిన్ క్లాత్ రైట్ సైడ్కి ఉంచుకోవాలి. దాని మీద నుంచి పట్టీ క్లాత్ పెట్టి ఈ విధంగా చూడండి. క్లాత్ని టర్న్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. మొత్తం క్లాత్ని టర్న్ చేసి స్టిచ్ వేయవద్దు, కొంచెం డబల్ ఫోల్డ్ చేయాలి. డబల్ ఫోల్డ్ చేసి ఎగ్జాక్ట్గా మెయిన్ క్లాత్ మీదకి స్టిచ్చింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కింద వైపు బ్లౌజ్కి కింద వైపుకి పట్టీని అయితే స్టిచ్ చేస్తున్నాను. బ్లౌజ్ కాబట్టి దానికోసం క్లాత్ని 1.5 ఇంచులు వెడల్పు, ఇంకా బాటము బ్లౌజ్కి బాటంలో ఎంత క్లాత్ అయితే ఉందో దానికి సరిపడా లైనింగ్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా పట్టీ కోసం క్లాత్ని కట్ చేసుకొని ఒక సైడ్ అయితే సింగిల్ ఫోల్డ్ చేసి కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని అయితే కుడుతున్నాను. ఫ్రంట్ పార్ట్ మెయిన్ సైడు పెట్టుకోవాలి. దాని మీద నుంచి బెల్ట్ కోసం కట్ చేసుకున్న క్లాత్ని పెట్టి ఒక స్టిచ్ వేసుకొని తర్వాత ఆ క్లాత్ని టర్న్ చేసి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే కింద ఫినిషింగ్ బాగుంటుంది. బ్లౌజ్కి కన్ఫామ్గా చిన్నపిల్లలకి ఈ విధంగానే కుట్టుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడు ఉక్సులు కాజా పట్టీలు పార్ట్స్ ఉన్నాయి కదా, 2 పార్ట్స్, వాటికి కూడా సేమ్ ఇందాక ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని అయితే బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ డాట్స్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. దానికోసము షోల్డర్ దగ్గర కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత కింద 1 కానీ 1.5 ఇంచులు కానీ క్లాత్ని పెట్టుకొని అక్కడ నుంచి 4 ఇంచులకి మార్క్ చేసుకొని డాట్స్ కుట్టుకోండి. మొత్తం 4 డాట్స్ అయితే కుట్టుకోవాలి. ఇలాగా కుట్టుకోవడం వల్ల పిల్లలకి ఏంటంటే షేప్ అనేది ఈజీగా నీట్గా కనిపిస్తుంది. ఒకవేళ ఏదన్నా లూజ్ ఉన్నా కానీ కవర్ అయిపోయిద్దండి. నెక్స్ట్ హ్యాండ్స్ కోసం క్లాత్ని తీసుకున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేటప్పటికి రైట్ సైడు, దాని మీద హ్యాండ్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. కింద వైపు వేసుకోండి. హ్యాండ్ లూజ్ కోసం ఉంటుంది కదా, అటు సైడు స్టిచ్ వేసుకొని లైనింగ్ క్లాత్ని టర్న్ చేసేసుకొని ఇంకొక కుట్టు అయితే వేసుకోండి. ఇంకొకటి మీకు ఎలాంటి డిజైన్స్ కానివ్వండి, లేకపోతే డ్రెస్సులు కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కానివ్వండి, లెహంగా జాకెట్ కానివ్వండి, బ్లౌజెస్, మీకు ఎటువంటి డిజైన్స్ కావాలో నాకు కామెంట్ చేశారనుకోండి, నేను కన్ఫామ్గా ఆ వీడియోలో కట్టింగ్ స్టిచ్చింగ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇలాగా హ్యాండ్స్ కుట్టడం అయిపోయింది. ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని అయితే అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ చిన్నపిల్లలే కదండి, హ్యాండ్స్కి మీరు ఫ్రంట్ సైడు ఇంకొంచెం క్లాత్ని ఎక్స్ట్రాగా కట్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి బాడీ ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒకే విధంగా ఉంటుందండి. ఇంకొకటి చెస్ట్ లూజు కానివ్వండి, వేస్ట్ లూజు అంటే నడుము లూజు 2 ఒకేలాగా ఉంటాయండి పిల్లలకి, చిన్నపిల్లలకి. ఈ విధంగా హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు మీరు కన్ఫామ్గా షోల్డర్ దగ్గరే మిడిల్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోయిద్ది. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్స్ని అయితే జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ని కూడా నేను బొటిక్ లెవెల్లో ఏ విధంగా జాయిన్ చేస్తారో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అనేది రైట్ సైడ్కి ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రైట్ సైడ్కి పెట్టేసుకొని ఒక స్టిచ్ వేయండి. 2 సైడ్స్ కూడా ఎగ్జాక్ట్గా 2 క్లాతులు సేమ్గా ఉండాలండి. హ్యాండ్స్ దగ్గర 2 ఈక్వల్గా రావాలి. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ 2 ఈక్వల్గా రావాలి. కింద కూడా హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ని పెట్టుకొని ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని రాంగ్ సైడ్కి టర్న్ చేయండి. టర్న్ చేసిన తర్వాత ఇంకా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని చంక లూజు ఆల్రెడీ మనం మార్కింగ్ చేశాను కదా, నేను కట్ చేసుకునేటప్పుడు ఆ మార్కింగ్ కనిపిస్తుంది. దాని మీదనే ఎగ్జాక్ట్గా స్టిచ్ అయితే వేసుకున్నాను. ఈ స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక సైడు కూడా స్టిచ్ వేస్తున్నాను. స్టిచ్ వేసేటప్పుడు మనం ఆల్రెడీ కుట్టుకున్న సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ని ప్లేస్ చేసి హ్యాండ్ లూజ్ దగ్గర, తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర, కింద నడుము లూజ్ దగ్గర ఎంతైతే కావాలో అంతకి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కుట్టుకున్నారంటే మీకు ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. పోగులు కనిపించవు. పిల్లలకి ఇంకా గుచ్చుకోవడము ఇబ్బందులు ఏమి ఉండవండి. అంతేనండి, ఎంతో ఈజీగా మీరు ఈ బ్లౌజ్ని కుట్టుకోవచ్చు. ఇది 4 to 5 ఇయర్స్ బేబీకి సరిపోయిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.